నెమ్మదిగా గీకోయా. ఏంటి నెమ్మదిగా గీకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డాలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్నాడు ఎవరో సప్పారం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాను. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎద్దనపూడి బీనాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే వడ్డీ పుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పివ్వండి. కొట్టుకోవచ్చుగా? మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం అట్లు రామానాయుడు గారు. అప్పారావు ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావయ్యా అప్పారావు, నాకు అర్జెంట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు. మీరుండండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ముందు నాకు ఎంతో సేపు నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలా? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏటవుతున్నా చింతకాయ. ఎవడా వంకాయ? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంచే గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారేంటి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి ఇతనవుగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. ఒక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి నేను కుక్క చింతకాయ? కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా నా 10 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2.5 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లరప్పులోల కంటే ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామర్ది దగ్గర అప్పు చేశాను. నీకు 1,00,000 ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? 1 కోటి రూపాయలు అప్పు చేయడం ఎలాగో చెప్పే. ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో, ఎలక చింతకాయలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తిగా ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి? అటు పని చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 5,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్ది నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్లోడ్ లిస్ట్ నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో, అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇంకో 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా, మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరవు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అదేదిరా, రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎదవత రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? ఇంకోటి బాబు, ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు చెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత? ఎంత? 120. గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీగా గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6,000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదు? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కటింగ్ అయ్యకు. తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట.
నేను కనుక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటా అట్ట పక్కనే. బాబు ఆ? మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురికి ఇంజనీరింగ్ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభం లేదయ్యా. నా మీద నెలకు 6,000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100-200 అప్పడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాకుండానయ్యా. ఆగో 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టర్ జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి ఇస్తారా చూసి సో ఇచ్చేస్తాను. సారీ, మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టారు అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటండి? ఇయ్యా పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర ఆ? రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివి ఇచ్చేస్తాను. ఈడెవడండి బాబు? ఏమండి, నా బంగారు తాడు తప్పకండి. 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారావు కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అదే విషయం, అందుకే నా మందులు పనిచేయటం లేదు. ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావం తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? ఆ, పైగా బాకీ తిరిగి ఇవ్వాలా? ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతులు పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం ఓ పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. ఆ, మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. ఆహా. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే ఆ. అంత జాలేసింది. సరే ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? ఆ, అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావొచ్చి పడిందండి. ఆ? సరే ఇదిగో ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా, మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు, బావ లేచిపోతున్నాడు. ఏమిటి లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానవుడుతున్నా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. ఆ బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి. నీకు అప్పు ఇచ్చాక మా ఆయన పోయింది, ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బు నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను, నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలికి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యులు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకరిని చావకొట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళా.
హలో నాదేంటి లంజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టరాటం ఏంటా చింతకా? వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మార్చిస్తున్నావుగా? అవును ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి అయ్యా, ఏమన్నాను? మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి రేయ్, నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. రౌడీల చేతుల్లోంచి పాపం మన పాప చేతుల్లో పడిపోయిందిరా. క్షేమంగా బయటకు వస్తుందంటావా? వాళ్ళు దయదలిస్తే వస్తుంది. వచ్చేసాన్రా. అమ్మో, ఆడు పోలీసురా. అవునరా నా కొడకల్లారా, రేప్ చేస్తారా? ఎంత ధైర్యంరా మీకు? సినిమా ఎలా ఉంది బాబు? సినిమా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ వీక్ అయ్యా. అదేంటి బాబు, క్లైమాక్స్ చాలా బాగుంది. ఏంటి? రావు గోపాలరావుకి గుమ్మడి అప్పు తీర్చేయటం బాగుందా? పరమ చండాలంగా ఉంది. ఏంటి ఏమైంది? చేయడిపోయింది బాబు. ఆ దిగి వేసుకో. హలో సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను మిమ్మల్ని ఎక్కడా చూడలేదే. నేను మాత్రం మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్. చూడలేదు పోవాయా. అంత మాట అనకండి, కాస్త గుర్తు తెచ్చుకుని చెప్పండి. ఎలా మర్యాద చెబుతావా, దండేసి దండం పెట్టేయమంట? ఏంటి? దండేసి దండం పెడతా. పెట్టు చూద్దాం. ఇక్కడే ఉండు. ఆగు. ఏమిటి దారుణం? ఒక ఆడదాన్ని మగ పోలీసులు రేప్ చేయడం వింటున్నాం. అది ఏదో సంసార పక్షంగా పోలీస్ స్టేషన్ లో కనిచేవారు. కానీ నువ్వేంటి దానికి రివర్స్ లో నడి రోడ్డు మీదకి వచ్చేసి ఏకంగా ముగ్గురు మగాళ్ళని చేసి మరి రేప్ చేయాలని చూస్తున్నావు. కాకిలాగా ఎంట చూపు, కాకి బట్టలు వేసుకుని వాళ్ళ బతుకులు కాకులు చింపిన విస్తరి చేద్దామనా? రేపు పొద్దున వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయి? సమాజంలో వాళ్ళు హెడ్ ఎత్తుకుని ఎలా తిరుగుతారు అని ఒక భారత పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరో తెలుసా? తెలుసు. లేడీ రౌడీ పోలీసువి, ఆడభక్షక బటివి. అసలు మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మీకేం భయం లేదు, నేనున్నాను. అమాయకుల్ని చేసి వాళ్ళ ముగ్గురిని రేప్ చేయడం కాదు. నీకు చావుంటే, దమ్ముంటే, అసలు నువ్వు ఆడదానివైతే నన్ను రేప్ చేయి. ఛాలెంజ్. రెండు రోజుల నుంచి కాపు కాస్తున్నాను రా మీకోసం. ఎక్కడే ఎక్కడ అరే సార్, దండ దొరకలేదు, కానీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టే ఉంది. అవును, చూసావు. ఎక్కడ చూసారు? చెప్పండి చెప్పండి. 5 నిమిషాల క్రితం రిక్షాలో. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి రేపేడ్రా. ఏంటి? ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా మళ్ళీ ఏంటయా? టికెట్ తీసుకున్నా కదా. అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు? ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్, 1 2 రూపాయలు. అయితే వద్దు. సార్ 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 అక్క టికెట్ రేపేట్రా. మీకు తప్పకుండా. ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తావా? ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమ్మాయికుండే. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును, నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే ఎరిపోతా దొరకలేదా? ఇలాంటి టిప్పిలు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో, నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. మరి ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టద్దు తిట్టద్దు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా. తీసుకోండి మేడం.
వద్దయ్యా నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం. నా చేతి ఇచ్చిన వాడికి 40 మందికి బంపర్ తగిలే. తప్పు. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్. 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, 6 రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. యారా, మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకిస్తావేంటి? రూల్ ప్రకారం అయితే నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా 1000 రూపాయలు ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా, నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. యారా,